కొన్ని పర్యాయాలు దేవుడే మనల్ని కొన్ని శ్రమల గుండా తీసుకెళ్తాడు, పోరాటాల గుండా తీసుకెళ్తాడు, గాఢాంధకారపు లోయలోనికి తీసుకెళ్తాడు. అప్పుడు మనకు ఆ వివేచన ఉండాలి, ఇది దేవుడే ఇచ్చాడు కనుక దేవా ఈ శ్రమలను జయించడానికి కావలసిన శక్తిని కూడా నాకు ఇవ్వండి. ఆమేన్ చెప్పండి, అందరూ గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మన జీవితంలో ఆపదలు, అపాయాలు, పోరాటాలు, అడ్డుగోడలు, బండలు, ఆటంకాలు ఇవన్నీ కలిగినప్పుడు మనం చేయవలసింది ఏం తెలుసండి? దేవునికి మరింత దగ్గరగా వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలండి? మనం దేవునికి దూరంగా ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోవడం కాదు కానండి, దేవునికి సమీపంగా 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 వెళ్ళే అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఆమేన్. ఎందుకంటే దేవుడు చూసే చూపుతో మనం సమస్యలను చూడాలి. మీకు అర్థమైందండి? దేవుడు చూచే చూపుతో మనం సమస్యను చూడాలి. మన చూపుతో చూస్తే అది గొప్ప పర్వతాలే, కానీ దేవుని చూపుతో మనం చూస్తే దేవుడు అంటే గొప్ప పర్వతమా, నీవెంత మాత్రపు దానవు.